అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం మకర రాశి గురించి తెలుసుకుందాం అని అంటే గోచార శని ఫలితాలు ఈ 2025 మార్చి నుంచి 2027 జూన్ వరకు మకర రాశి వరకు గోచార శని ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకుందామండి. ఆల్రెడీ అందరికీ తెలిసిందే అనమాట, మకర రాశి వారికి ఏలినాటి శని అనేది కంప్లీట్ అయిపోయింది సార్ వచ్చేసి. మీ రాశి నుంచి శని వచ్చేసి వెళ్ళిపోయినాడు సార్. అంటే రాశి 2వ స్థానం నుంచి రాశి నుంచి 3వ స్థానం వరకు శని వెళ్ళిపోయినాడు సార్. అయినా కూడా నాకు మంచి జరగట్లేదు సార్ అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది సార్ వచ్చేసి. మనం ఇప్పుడు ఏదైనా మన రాశి ఉంది కదండి, రాశిలో ఉన్న గ్రహము, రాశికి ముందున్న గ్రహము, రాశికి తర్వాత ఉన్న గ్రహాన్ని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి సార్ వచ్చేసి. ఇప్పుడు మనకు చూద్దామండి ఇక్కడ. ఇప్పుడు మన మకర రాశి కదా సార్, మన బాక్స్ నెంబర్ 10 మన మకర రాశి అని వచ్చేసి అందరికీ తెలుసు మనకి మకర రాశి అనేసి. ఈ మకర రాశికి సపోజ్ ఇక్కడ కుంభరాశిలో గ్రహం లేదు కదండి. ఇప్పుడు మీన రాశిలో ఇన్ని రోజులు నాకు శని మంచి చేయలేదంటే మనం ఇప్పుడు మీన రాశికి రావాలి సార్. ఏది ఈ టైంలో ఇప్పుడు శని ఇప్పుడు ఆల్రెడీ మీన రాశికి ఎంటర్ అయ్యాడు కాబట్టి శని మీన రాశికి వస్తే మనకి ఏంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సార్ వచ్చేసి. ఫస్ట్ మనము పాజిటివ్ తెలుసుకుందాం సార్. మకర రాశి వాళ్ళకి ఎందుకు నెగిటివ్ నుంచి స్టార్ట్ చేయాలి వచ్చేసి. ఫస్ట్ చూడండి, మీ రాశి నుంచి 3వ స్థానంలో గురు గ్రహం ఉంటే అంతే సార్ ఆన్సర్ వచ్చేసి. అంటే మీన రాశిలో గురువు ఉంటే అండి, ఈ బాక్స్ నెంబర్ 12లో మీ జన్మజాతకంలో గురువు ఉంటే ఇప్పుడు ఆ ప్రస్తుతానికి ఎవరున్నారు సార్ అక్కడ? గోచార శని ఉన్నాడు. గోచార శని చూడండి, మన రాశి ఇదో ఇక్కడ నుంచి ఇక్కడే మారిపోయి ఇక్కడికి వెళ్ళిపోయినాడు సార్. మనకి ఏలినాడ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. కానీ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనకి ఎవరికైనా మీ జన్మజాతకంలో గురువు ఉంటే ఖచ్చితంగా మీకు చూడండి, రాశి నుంచి 3వ స్థానంలో గురువు అంటే గుడ్ డెవలప్మెంట్ ఇన్ జాబ్. జాబ్ లేని వారికి జాబ్ వస్తుంది, ప్రమోషన్ ఉంటుంది, ఇంక్రిమెంట్ ఉంటుంది సార్ వచ్చి. తర్వాత శని అంటే బిజినెస్ కదా సార్ వచ్చేసి. గురువు అంటే డెవలప్ చేయడము. ఈ గురువు శని కాంబినేషన్ ఏం చేస్తుంది అంటే బిజినెస్ని డెవలప్మెంట్ చేస్తుంది సార్. గుడ్ డెవలప్మెంట్ ఇన్ బిజినెస్, గుడ్ గ్రోత్ ఇన్ బిజినెస్, గుడ్ ప్రాఫిట్ ఇన్ బిజినెస్, గుడ్ నేమ్ ఇన్ ఓ నేటివ్ ప్లేస్ అండి. శని అంటే సొంత ఊరు, గురువు అంటే గౌరవం అండి. సొంత ఊరిలో గౌరవం వస్తుందండి వచ్చేసి. ఈ శని గురువు కాంబినేషన్స్ మకర రాశి వారికి ఎవరైనా మీకు గురువు అనే గ్రహము ఇక్కడ ఉంటే, ఇక్కడ మీన రాశిలో ఉన్నట్లయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి అనే దాంట్లో సందేహమే లేనే లేదండి. మీరు హ్యాపీగా ఉండొచ్చు సార్ వచ్చేసి. ఓకే సార్, ఈ 2025 నుంచి 27 వరకు మీన రాశిలో గురువు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రిజల్ట్స్ ఉంటాయి సార్ వచ్చేసి. నాకు గురువు ఇక్కడ లేడు సార్, మేష రాశిలో ఉన్నట్టు వెయిట్ చేయాలి సార్. అప్పుడు గురువు ఏ రాశిలో ఉన్నా సరే గోచార శని వచ్చినప్పుడు మనకు ఇక్కడ రాసిన రిజల్ట్స్ అయితే ఉంటాయి సార్ వచ్చేసి. అదనమాట. నెక్స్ట్ ఇంక రెండో గ్రహం గుడ్ న్యూస్ చూసుకుంటే శుక్రుడు సార్ వచ్చేసి. ఇది చాలా లక్కీ ఫెలో సార్. ఎవరికైనా మీన రాశిలో శుక్రుడు ఉన్నవారు, రాశి నుంచి 3వ స్థానంలో శుక్రుడు ఉంటే హై లెవెల్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ బ్యాంక్ అకౌంట్ ఆర్ బై హ్యాండ్, ఎక్సలెంట్ మనీ ఫ్లో ఫర్ ది ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. మీరు ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా, కారు బంగళా ఏదైనా సరే సార్, పెద్ద అమౌంట్లో మన చేతికి డబ్బులు రాబోతుంది. అది పెట్టుకుని ఏదో ఒకటి చేయబోతున్నాం సార్. అంత పెద్ద అమౌంట్ మళ్ళీ మనకు రాదు. ఈ 2.5 ఇయర్స్లోనే వస్తుంది సార్ వచ్చేసి. ఈ 2 ఇయర్స్లో మనం ఏదో ఒకటి ట్రాన్సాక్షన్ చేయబోతున్నాము అన్నట్టుగా అర్థం అండి. అది అప్పు వస్తుందో బ్యాంకులో ఏదో విధంగా సార్. డబ్బులు రావడం అనేది ఇంపార్టెంట్ కదండి. అదే అనమాట, ఆ ఫ్లో ఇంపార్టెంట్ ఎప్పటికైనా మనిషికి. గోచార శని శుక్రుడు పైకి పోయినప్పుడు డబ్బులు ఎక్కువ వస్తుంది సార్. ఎలా చెప్తున్నారంటే కాలపురుష చక్ర ప్రకారం 2వ స్థానం అధిపతి 7వ స్థానం అధిపతి శని కాబట్టి, 2 అంటే ధనస్థానం అంటే డబ్బులు కాబట్టి, 7 అంటే పార్ట్నర్, ఎవరో ఒకరి మూలంగా మనకు డబ్బులు అయితే వస్తుంది సార్. శని శుక్రుడు పైన పోయినప్పుడు శని ఆల్రెడీ 10, 11 స్థానం అధిపతి కదండి. లాభాధిపతి కాబట్టి మనకు లాభమే అనమాట. 2, 7, 11 మన లాభం కోసమే ఒక దగ్గర అప్పు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అనేట్టుగా అర్థం సార్ ఇది. ఓకే అండి. ఈ రెండు శుభగ్రహాలే సార్. శని అనే గ్రహము చంద్రుడి పైన పోతే నెగిటివ్ తెలుసు కదా సార్. మన జన్మరాశి జన్మ శని అని తెలుసు. గోచార శని మన జన్మజాతకంలో ఎప్పుడైతే శుక్రుడు గ్రహం పైన పోతాడో, ఎప్పుడైతే గురు గ్రహం పైన పోతాడో అప్పుడే మనకు పంచి ఫలితాలు వస్తాయంటే అర్థం సార్. చూడండి, ఉండే 9 గ్రహాలలో గురువు శుక్రుడు ఈ రెండు గ్రహాలే శని గ్రహానికి మంచి చేస్తాడు సార్. మిగతా 7 గ్రహాలను మనకి ఏదో ఒకటి నెగిటివ్ ఈవెంట్ ఉంటూనే ఉంటుంది సార్ వచ్చేసి. ఓకేనండి, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్. గురువు శని, సరే గురువు శుక్రుడు మీనరాశిలో ఉన్న వారికి మాత్రమే ఈ ఫలితాలు సార్ వచ్చేసి పాజిటివ్ వాళ్ళకి. లేదు సార్ నాకు సూర్యుడు ఉన్నాడు అంటే మీకు ప్రెజర్ ఉంటుంది సార్. సన్ అంటే హైయర్ అథారిటీ సార్, శని అంటే లోయర్ అథారిటీ. వీళ్ళిద్దరి మధ్యలో ఇరుక్కుంటామండి. మీ కింద ఉండే వ్యక్తి, మీ పైన ఉండే వ్యక్తి. పైన బాస్ ఉంటాడు కదా సార్, కింద వ్యక్తి ఉంటాడు కదండి. ఈ కింద ఉండే వ్యక్తి ప్రెజర్, పైన ఉండే వ్యక్తి ప్రెజర్ ఇద్దరు ఇస్తారు సార్ వచ్చేసి. పైన వ్యక్తి ప్రెజర్ ఇస్తే కింద వాళ్ళని తిడతారండి, కింద వాళ్ళు తిట్టి మళ్ళీ వాళ్ళు పైకి కంప్లైంట్ ఇస్తారు సార్. అలా ఉంటుందన్నమాట. మనం జాబ్ చేసే దగ్గర బాస్ ప్రెజర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్. గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా ప్రెజర్ అయితే ఉంటుంది సార్. ఈ బిజినెస్లో ఏం చేస్తారంటే శని అంటే లేబర్స్ కాబట్టి, వర్కర్స్ కాబట్టి
ఎవరైతే బిజినెస్ చేస్తా ఉంటారో వాళ్ళకి వర్కర్స్ దొరకడం చాలా కష్టం అవుతూ ఉంటుంది అన్నట్టుగా అర్థం సార్ ఈ టైంలో. చాలా కష్టపడాలన్నమాట. అప్పుడు వాళ్ళకి వర్కర్స్ యొక్క రియాలిటీ తెలుస్తుంది సార్ ఈ వాళ్ళకంతా శని అంతా. సో ఎవరికైతే మీన రాశిలో సూర్యుడు ఉంటే ఈ ఫలితాలు సార్ వచ్చేసి. లేదు సార్ నాకు బుధుడు ఉన్నాడు మీనరాశిలో అంటే మీకు ఫ్రెండ్స్ వల్ల పార్ట్నర్ బిజినెస్ చేయడం వల్ల నమ్మక ద్రోహం జరుగుతుంది. ఎవరైనా కొంతమంది ఫ్రెండ్స్ డబ్బులు తీసుకుంటే ఇవ్వరు సార్. బుధుడు అంటే ఫ్రెండ్, శని అంటే మోసం. సో శని బుధుడు అంటే ఫ్రెండ్స్ వల్ల మోసపోవటము, ఫ్రెండ్స్ వల్ల నమ్మక ద్రోహం జరగడం అనేది జరుగుతుంది సార్ వచ్చేసి. సో ఇంతే సార్ వచ్చేసి. సో మెయిన్ మీకు గురువు శుక్రుడు ఇంపార్టెంట్ సార్. ఎవరికైతే మీనరాశిలో గురువు ఉన్న వారికి, మీనరాశిలో శుక్రుడు ఉన్న వారికి మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయండి. ఎవరు సార్ నెగిటివ్ ఎక్కువ ఉంటుందంటే అక్కడ రాహు ఉన్న వారికి నెగిటివ్ ఫలితాలు ఉంటాయి సార్ వచ్చేసి. ఇప్పుడు మనం మంచి చెప్పాం కదా సార్, చెడు కూడా తెలుసుకోవాలి కదండి. అది ఇంపార్టెంట్. అప్పుడు రాహు, సపోజ్ నాకు రాహు ఇక్కడే ఉన్నాడు సార్ మకర రాశి, అప్పుడు జరిగిపోయింటుంది ఆల్రెడీ మీకు. నేను చెప్పేది మీన రాశిలో ఉంటే మాత్రమేనండి. సో రాహు అంటే తెలుసు కదా సార్, సడన్ ఈవెంట్స్. శని అంటే జాబు, బిజినెస్, సొంత ఊరండి. చూడండి, సడన్ ఈవెంట్స్ ఇన్ ప్రైవేట్ జాబు, సడన్ ఈవెంట్స్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సడన్ ఈవెంట్స్ ఇన్ బిజినెస్ అండి. బిజినెస్ నష్టం రావచ్చు, ప్రైవేట్ జాబులు పోవచ్చు, గవర్నమెంట్ జాబులు ట్రాన్స్ఫర్స్ అడగచ్చు, సొంత ఊర్లో చెడ్డ పేరు తెచ్చుకోవచ్చు అండి. ఇది సార్ వచ్చేసి శని రాహు యొక్క కాంబినేషన్స్. చూడండి జ్యోతిష్యంలో ఈ ఫలితాలు ఎప్పుడు మారవు సార్. నేను ఆల్రెడీ మేషరాశికి పెట్టాను, అవే పెడుతున్నాను. ఎందుకంటే ఫలితాలు మారవండి. ఏ రాశికైనా సరే ఇవే ఫలితాలు వర్తిస్తాయి సార్. ఇది అన్ని రాష్ట్రాలకి ఇట్లా పెట్టచ్చండి. కానీ నేను లేజీ సార్, అన్ని రాష్ట్రాలు పెట్టలేం కదండి. సో ఇంపార్టెంట్ రాష్ట్రం మాత్రం పెడుతున్నాను అనమాట. సో రాహు ఎప్పుడైనా ఇదే ఫలితాలు సార్. సపోజ్ నాకు రాహు గారు మెయిన్ రాష్ట్రం లేడు సార్, మిథున రాష్ట్రంలో రాహు ఉన్నా కూడా ఇదే ఫలితాలు ఉంటాయి సార్ వచ్చేసి. జ్యోతిష్యంలో ఆన్సర్ ఒకటేనండి, క్వశ్చనే మారుతూ ఉంటుంది అనమాట. సో కేతు ఉంటే అదే ఫలితాలు తీసుకోవాలండి. తర్వాత అడిషనల్గా కోర్ట్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ జరుగుతాయి సార్. ఇక్కడ రాహు చెప్పాం కదండి. చూడండి, అబ్రాడ్లో ఉన్న వారికి 20% వరకు బ్యాడ్ రిజల్ట్స్ ఉండను. ఇండియాలో అయితే 70% ఉంటాయి సార్ వచ్చేసి. అబ్రాడ్ అయితే 25% ఉంటాయి సార్ వచ్చేసి. సో ఎవరైనా మీన రాశిలో రాహు ఉన్నవారు అయితే, సపోజ్ మీరు అబ్రాడ్ పోవాలనుకున్నారు అనుకున్నారు, అబ్రాడ్ వెళ్ళిపోతారండి. అప్పుడు అబ్రాడ్ పోతే మీరు అబ్రాడ్లో ఉన్నట్లే కదా సార్. అప్పుడు మీకు తక్కువ రిజల్ట్స్ ఉంటాయి, బ్యాడ్ రిజల్ట్. ఇండియాలో అంటే ఎక్కువ అండి. శని రాహు, శని కేతు సార్ వచ్చేసి. కేతు కూడా అదే ఫలితాలే అండి. కోర్టు ఇష్యూస్, శని అంటే కోర్టు, కేతు అంటే లీగల్ ఇష్యూస్ సార్. సో కోర్టు కేసు, లీగల్ ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఏదైనా ప్రాపర్టీస్ రావాలని దాని మీద కేసు వేసుకుంటాం అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో రాశి నుంచి 3వ స్థానంలో కేతు ఉంటే. కుజుడు, ఈ కుజుడు ఏం చేస్తారంటే అండి, శని అంటే మోసపోవటం సార్. కుజుడు అంటే ప్రాపర్టీస్. ప్రాపర్టీస్లో మనం మోసపోయేసి మనం మోసపోతాం అన్నట్టుగా అర్థం. ఎవరి దగ్గర అంటే అన్నదమ్ముల దగ్గరే అండి. సో ప్రాపర్టీస్ ఇష్యూస్ విత్ ఓన్ బ్రదర్స్ ఉంటుంది, ప్రాపర్టీస్ ఇష్యూస్ ఉంటాయి, ల్యాండ్, వెహికల్, హోమ్ అండి. కుజుడంటే ఇదే సార్. కుజుడంటే వెహికల్, కుజుడంటే హోమ్, కుజుడంటే ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ సార్. వాటిల్లో మనకు సమస్యలు ఉంటాయన్నట్టుగా అర్థం అండి. తర్వాత హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి సార్. శని అంటే వ్యాధి, కుజుడంటే హాస్పిటల్ సార్. సో హాస్పిటల్కి మనకు వ్యాధి వస్తుంది కాబట్టి హాస్పిటల్ ఖర్చు అని చెప్తామండి. తర్వాత పోలీస్ కేసు, కోర్టు కేసు సార్. కుజుడు అంటే పోలీసు, శని అంటే కోర్టు సార్ వచ్చేసి. ఏదైనా చిన్న చిన్న బండి యాక్సిడెంట్ వేసి బండికి ఫైన్లు కట్టడము, బండి కింద పడిపోవడం, అట్లా చిన్న చిన్న విషయాలు అయితే ఉంటాయి సార్. కొంచెం మీరు జాగ్రత్త అయితే ఉండండి సార్ వచ్చేసి. సో మ్యాక్సిమం ఈ నెగిటివ్ ఈవెంట్స్ మనం ఎక్కడైతే చెప్పామో వాళ్ళు చూడరండి, అయిపోయినాక చూస్తారు. అదే సార్ విధి అనేది. ఈ పాజిటివ్ రిజల్ట్ అయితే చూడొచ్చండి వాళ్ళు. గురువు, శుక్రుడు ఇవన్నీ మాకు చూస్తుందంటే నమ్మసారు. ఎప్పుడైనా చూడండి, నెగిటివ్ అనేది జరిగిపోయినాకే జ్యోతిష్యంలో తెలుసుకోగలుగుతుంది తప్పితే ముందే తెలుసుకుంటే మీకు ప్రాప్తం ఎక్కువ అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో పెద్దగా వరి అవద్దండి, ఇదే సార్ ఫ్యాక్ట్ వచ్చేసి. సో ఈ ఫలితాలు అన్ని రాశులకు వర్తిస్తాయి సార్. నేను మకర రాశిని పెట్టాను, నెక్స్ట్ వీడియోస్ కొంచెం వస్తాయన్నమాట. జస్ట్ ఇక్కడ రాశి అనేది మారుస్తాను, పక్కలో పెట్టేస్తాను సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గురువు ఇక్కడ ఉంటే మకర రాశి వాళ్ళకి మాత్రమే కదండి, ఏ రాశికైనా సరే అండి. 12 రాశిలో ఏ రాశి వారైనా గురువు ఇక్కడ ఉంటే ఈ ఫలితాలు ఉంటాయి సార్. సో అది లాజిక్ అనమాట. ఇక్కడ లేకపోతే ఇక్కడ గురువు మేషరాశి ఉంటే ఇంకో 2 years వెయిట్ చేయాలి సార్ వచ్చి. నా కుంభరాశిలో ఉన్నాడు సార్, మీకు ఆల్రెడీ అయిపోయింది అనమాట డెవలప్మెంట్. అదే సార్ లాజిక్. సో ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకోండి, కింద నెంబర్ వాట్సాప్ చేయండి సార్ వచ్చి. ఇంకోటి కన్క్లూషన్, ఇక్కడ ఎవరన్నా లక్కీ ఫెలోస్, గురువు శుక్రుడు ఇద్దరు మాకు మీన రాశిలో ఉన్నారంటే చాలా లక్కీ సార్ వాళ్ళు. సో రెండు డబ్బులు వస్తాయి, బిజినెస్ డెవలప్మెంట్ ఉంది, ప్రమోషన్ అంతా బాగుంటుంది సార్. సో అన్లైక్ ఫెలోస్ ఎవరంటే కుజుడు రాహు ఉన్న వాళ్ళు అన్లైక్ ఫెలో అవుతారు సార్ మీన రాశిలో వచ్చేసి. కుజుడు రాహు మీన రాశిలో అంటే అన్లక్కీ. శని, గురువు, శుక్రుడు ఈ రెండు గ్రహాలు శుభగ్రహాలు మీన రాశిలో అంటే వాళ్ళు లక్కీ ఫెలోస్ అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో ఓకే అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా అస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళకి ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తాను సార్ వచ్చేసి. సో గుర్తుపెట్టుకోండి సార్, మకర రాశి వాళ్ళు మీన రాశిలో గురువు శుక్రుడు అంటే మంచిది సార్, మాకు అంతేనండి.